కోల్కతాలో మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ వైద్య సేవల్ని నిలిపివేశారు. డాక్టర్పై అత్యాచారం, ఆర్జీకర్ ఆసుపత్రిపై రౌడీ మూకల దాడులను నిరసిస్తూ రేపు ఉదయం 6 గంటల వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు జూనియర్ డాక్టర్లు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అత్యవసర సేవలు మినహాయించి ఓపీ సేవలు, శస్త్రచికిత్సలను నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలు మరోవైపు విశాఖలో ఆందోళన చేస్తున్న డాక్టర్లకు హోంమంత్రి అనిత సంఘీభావం తెలిపారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు హోంమంత్రి అనిత. నిందితులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎంను కోరారు మంత్రి అనిత. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ఏలూరులో వైద్య సిబ్బంది ఆందోళన బాటపట్టారు. కోల్కతాలో మహిళా డాక్టర్లపై అత్యాచారాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఐఎంఏ పిలుపుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 1350 ఆసుపత్రుల్లో వైద్య సేవల్ని నిలిపివేశారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. గుంటూరులో వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బందిపై దాడులు ఆపాలని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని, కోల్కతా కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇది మా ఒక్క డాక్టర్ల సమస్య కాదు, అందరి సమస్య, అందరి ఆడపిల్లల సమస్య అనుకుంటున్నాను. మా విన్నపం గవర్నమెంట్ కి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. లెట్ ఐఎంఏ